కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కూడా ఏకంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు చెంపపెట్టుగా కూడా సిబిఐ దర్యాప్తు ఫినిష్ చేసుకొని కూడా ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. అందులో భాగంగా జంతువుల కొవ్వు ఏది కూడా మిక్స్ కాలేదని చెప్పి కూడా ఆ ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. దానిపైన స్పందించడానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఉన్నారు. మేడం చూడండి, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా కూడా అవాస్తవం అని తేలుతూ కూడా సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పరమ పవిత్రమైనటువంటి గుడి గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత ప్రజల మనోభావాల గురించి లెక్క లేకుండా మాట్లాడారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే ఏం జరిగింది అనేటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ సరిగ్గా తెలీదు. గబక్కన ఒక మాట అంటే మీ ఫేస్ వాల్యూ మీద ప్రజలు అది నిజమని నమ్మి ఎంత బాధకి గురై ఉంటారో కూడా ఆలోచించట్లేదండి. ఎంతసేపటికి దాంట్లో ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు బయటికి తీసుకురాకుండా ఈరోజు తప్పు జరిగిందని తెలిసిపోయాక మీరు తప్పు చేసింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఇంకొకరి పట్ల కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. మీరు దాని గురించి సమాధానం చెప్పండి. మీరు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి మీద ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన లడ్డూ ప్రసాదాన్ని గబ్బుబట్టి వదిలిపెట్టి ఈరోజు ఎంతసేపటికి అది కాదు కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా, కల్తీ జరిగిందా లేదా అని మాట్లాడుతున్నారే కానీ చేసిన తప్పు, చేసిన అపచారాన్ని కొంచెం అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కొంచెం అయినా పశ్చాత్తాపం ఉందా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరింత కొంచెం ఒక అడుగు ముందుకేసి ఏకంగా పంది కోవేదంతా మిక్స్ అని చెప్పి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదే కదా, అంటే ప్రజల మనోభావాలు కానీ లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రానికే వీ ఆల్ సే వీ హెయిల్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తిరుపతి దేవస్థానం, ఫ్రమ్ లార్డ్ శ్రీనివాస స్టేట్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. అంటే ఒక హిందువులకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కే ఒక ప్రైడ్, ఒక ట్రెజర్ లాంటిది తిరుపతి దేవస్థానం. దాని మీద ఇటువంటి వ్యాఖ్యలు అంటే లెక్క లేకుండా చేసిందే కాకుండా ఈ రోజుటికి తప్పు ఒప్పుకోవట్లేదు అని అంటే వీళ్ళండి సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు. వీళ్ళు అంటే పక్కన వాళ్ళ మీద నేరం నెట్టడానికి మేము హిందువులము, మేము సనాతన ధర్మాన్ని కాపాడుతాం అంటున్నారే కానీ ఈరోజు నిజంగా భగవంతుడి మీద మీకు ఇంత భక్తి ఉంటే మీరు మొట్టమొదట చేయాల్సిన పని మీ తప్పుకి ఆయన్ని క్షమాపణ అడగడం. అయ్యా మీ పట్ల తప్పు చేసాం, మీ భక్తుల మనోభావాలు నొప్పించామని చెప్పి మీరు ఫస్ట్ భగవంతుడికి మీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకోండి. అదొదిలేసి ఈ రోజుటికి మీ తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని అంటే ఇంతకంటే దిగజారినటువంటి పరిస్థితి ఉంటుందా? కేవలం వ్యాఖ్యలే కాకుండా ఒకంత ముందుకెళ్తూ కూడా గుడి మెట్లను కడిగినటువంటి పరిస్థితులను చూసాం. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడి చేత ప్రెస్ మీట్లు పెట్టించి పదే హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి విషయాలను కూడా చూసాం. సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎలాంటి డిమాండ్ చేస్తున్నాం మేడం? అంటే మెట్లు కడిగినప్పుడు మేము అనుకున్నాం, మాకంటే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ముందే తెలిసి ఇటువంటి తప్పు జరగలేదని పార్టీ మెంబర్స్కి కానీ వాళ్ళకి. నేను అనుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి మెట్లు కడిగినప్పుడు చేస్తుంది తప్పని మనసుకి తెలుసు కాబట్టి ముందే దేవుడిని వెళ్ళి క్షమాపణ అడగడానికి మెట్లు కడుగుండి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అయ్యా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాం, మిమ్మల్ని ఏ రకంగా కావాలంటే అలా వాడుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించండి, దయచేసి నా మీద ఆగ్రహం వ్యక్తం చేయొద్దని చెప్పి ముందే వెళ్ళి ఆయన అక్కడ ఆ మెట్లన్నీ కడుక్కొని వచ్చారనమాట. అంతేగాని ఆ రోజు ఏదో భక్తి మీద కాదు, భయంకి అయ్యో వెంకటేశ్వర స్వామి నన్ను ఏం చేస్తాడు అని చెప్పి భయానికి వెళ్ళి గడిగినట్టున్నారు. అందుకని ఈరోజు కూడా అదే భయాన్ని మనసులో పెట్టుకొని చేసిన తప్పు 10 మంది ముందు ఒప్పుకొని భక్తుల మనోభావాల్ని మీరు ఏ రకంగా అయితే కించపరిచారో ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీ డిమాండ్ దట్ అపాలజీ, హార్ట్ ఫెల్ట్ అపాలజీ ఫ్రమ్ యూ గైస్. థ్యాంక్ యూ మేడం.